మీ మధ్యనున్న దూరం గురించి ఆలోచిస్తున్నావు. ఆ దూరం ఇప్పుడు దగ్గరవుతుంది. జై శ్రీరామ్. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నీ కమలం పడతా, పట్టుకుపోతా, నీ భరతం పడతా, నిన్ను పట్టుకుపోతా. మీనాక్షి వాయిస్లో ఉందా? మీనాక్షి, ఏమైంది మీనాక్షి? దెయ్యమండి, దెయ్యం. దెయ్యమా? అవునండి, దెయ్యం. నా గదిలో దెయ్యం ఉంది. గదిలో కాదు, ఇంట్లోనే ఉంది. దయ్యమేంటి మీనాక్షి? నీకేదో పేడకలు వచ్చినట్టుంది. కాదండి, పీడకల కాదు, నా కళ్ళతో నేను చూశాను. దెయ్యాలు భూతాలు ఉండవు మీనాక్షి, మన భయమే దయ్యం. నువ్వు భ్రమపడుతున్నావు. భ్రమ కాదు, నేను చూశానండి, దెయ్యాన్ని చూశాను. ఇప్పటికి మీనాక్షి, నేనుండగా నీకేం కాదు. పద, నీ గదిలోకి వెళ్ళిపో. నేను వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీతోటే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. జై జై. డాక్టర్, నా కొడుకుని కాపాడండి డాక్టర్, ప్లీజ్. ఏమైంది? యాక్సిడెంటా? కాదు, మెట్ల పైనుంచి కింద పడిపోయాడు. తలకి దెబ్బ తగిలింది, వెంటనే స్పృహ కోల్పోయాడు. సిస్టర్, ఐసీయూలోకి తీసుకురండి. మీరిక్కడే ఉండండి, లోపలికి రాకండి.
నాన్న అన్నయ్యకి ఏం కాదు కదా నాన్న. అన్నయ్య మాట్లాడటం లేదు, కళ్ళు తిరగట్లేదు, భయం వేస్తుంది నాన్న. ఏం కాదమ్మా, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారుగా. జై కళ్ళు తెరుస్తాడు, అంత మాట్లాడతాడు. సరేనా? మీనాక్షి, జైకేమీ కాదు. వాడికి ఏమైనా జరిగితే ఏం కాదు, నేనున్నాను మీనాక్షి. బాబు, ఏం జరిగింది? జైకేమైంది? అంతా మా కర్మమ్మా. నాన్నమ్మ, అన్నయ్య మెట్ల మీద నుంచి కింద పడ్డాడు నాన్నమ్మ. తలకి దెబ్బ తగిలింది. పడిన వెంటనే స్పృహ కోల్పోయాడు. తలలోంచి బ్లడ్ వచ్చింది. ఎంత పిలిచినా పలకట్లేదత్తయ్య. ఎలా పడ్డాడు దేవ్? కాలేమైనా స్లిప్ అయిందా? లేదమ్మా, కోపంలో ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక నేనే వాణ్ణి కొట్టాను. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. వాడికి ఇలా జరగడానికి కారణం నేనేనమ్మా, నేనే కారణం. డాక్టర్, నా కొడుకు ఏం కాలేదు కదా? ఎలా ఉంది డాక్టర్? కళ్ళు తెరిచాడా? మాట్లాడుతున్నాడా? బాబుకు ట్రీట్మెంట్ చేయడానికి బ్లడ్ అర్జెంటుగా కావాలి. వద్దు డాక్టర్, వాడు జీవితాంతం మిమ్మల్ని అసహించుకోకుండా ఉండాలంటే మీరు వాడికి బ్లడ్ ఇవ్వకూడదు. ఓ మనసా ఎదురీతే